వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కాంగ్రెస్లో కొండంత దుమారం రేగుతోంది. బీసీ వర్సెస్ రెడ్డిగా కాంగ్రెస్లో రాజకీయం యూటర్న్ తీసుకుంది. ఇవాల్టి క్యాబినెట్ భేటీకి కొండా సురేఖ డుమ్మా కొట్టారు. ఈరోజు చాలా కీలక అంశాలు క్యాబినెట్లో చర్చిస్తున్నారు. ముఖ్యంగా 42% బీసీ రిజర్వేషన్ల పెంపును సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే హైకోర్టు దానిపై పెంపుకు వ్యతిరేకంగా తీర్పిచ్చింది. దాంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో కూడా సానుకూల తీర్పు రాలేదు. దాంతో ఈరోజు కీలకంగా మారింది బీసీ ఇష్యూయే. బీసీలకు 42% రిజర్వేషన్ ఎలా పెంచాలి, ఏ రకంగా ముందుకెళ్లాలంటూ క్యాబినెట్ సచివాలయంలో భేటీ అయింది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మిగిలిన మంత్రులంతా ఉన్నారు. అయితే ఇందులో కీలకమైన బీసీ వ్యవహారాలు చూసే బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా సురేఖ ఈ మీటింగ్కి దూరంగా ఉన్నారు. ఆమె రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర పరిణామంగా జరిగింది. నిన్నటి నుంచి దాదాపు 4-5 రోజుల నుంచి కూడా వరంగల్ జిల్లాలో మేడారం టెండర్లకు సంబంధించిన ఇష్యూ దుమారం రేపుతుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్సెస్ కొండా సురేఖగా ఆ వ్యవహారం మారింది. కొండా సురేఖ ఆ టెండర్ల విషయంలో పొంగులేటి జోక్యాన్ని, అంటే తన శాఖ దేవాదాయ శాఖకు సంబంధించిన టెండర్ల విషయంలో ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో పొంగులేటి జోక్యం ఏంటంటూ కొండా సురేఖ నిలదీస్తూ వచ్చారు. రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రికి నేరుగా కలిసి ఫిర్యాదు చేశారు. వాడు అధిష్టానానికి కూడా పొంగులేటి తీరుపై ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి రగులుతున్న వివాదం నిన్న రాత్రి కీలక దశకు చేరుకుందని చెప్పొచ్చు. ఈ వ్యవహారం నేపథ్యంలోనే కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ని ప్రభుత్వం తొలగించింది. 2 రోజుల క్రితం తొలగించింది. ఆయన విధుల నుంచి తప్పించింది. ఆయన సుమంత్ అత్యంత సన్నిహితుడు. కొండా సురేఖ కుటుంబానికి, కొండా సుస్మిత అంటే కొండా సురేఖ కూతురికి అతను క్లాస్మేట్ అని చెప్తున్నారు. ఆ ఈక్వేషన్లోనే అతను వచ్చి ఇక్కడ ఓఎస్డీగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ఆయన తొలగించిన తర్వాత నిన్న సుమంత్ను అరెస్ట్ చేసేందుకు కొండా సురేఖ నివాసానికి వెళ్ళారు పోలీసులు. ఆ సందర్భంగా కొండా సుస్మితకి పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎందుకు వచ్చారు, వారెంట్ ఉందా అంటూ ప్రశ్నించారు. పోలీసులు ఒక మినిస్టర్ ఇంటి లోపలికి వెళ్ళి ఒకరిని అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించడం హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ సుమంత్ను వెంటబెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, సుమంత్ను కొండా సురేఖ బాసటగా నిలవడం. ఈరోజు ఉదయానికి వచ్చేసరికి కొండా సురేఖ వ్యవహార శైలిపై చాలా విమర్శలు. అది బీసీ రెడ్డి అంటూ పంచాయతీ. కొండా సుస్మిత మాట్లాడిన మాటలు బీసీ మంత్రి అయిన కొండా సురేఖను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు కొంతమంది రెడ్డి నేతలు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి, ఇలా రకరకాల పేర్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతుంది. ఈరోజు క్యాబినెట్ భేటీకి కూడా కొండా సురేఖ వెళ్లకుండా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో ఇప్పుడు ఆమె చర్చల్లో ఉన్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని మీనాక్షికి ఆమె వివరిస్తున్నారు. వరంగల్ జిల్లాలో ఏ రకంగా తనను, ఒక బీసీ నాయకురాలైన తనను ఏ రకంగా హ్యూమిలేట్ చేశారు, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గంపై ఆమె మీనాక్షికి కూడా ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. మీనాక్షి మాత్రం ఒకటే వార్నింగ్ ఇచ్చారు. కొండా సురేఖతో పాటు కాంగ్రెస్ నేతలు ఎవరు ఈ అంశంపై మాట్లాడకూడదని చెప్పినట్లు మనకు సమాచారం అందుతుంది. ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా లాగారు. అది దక్కన్ సిమెంట్ వ్యవహారంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు కొండా సురేఖ ఓఎస్డీపై. అందుకే తొలగించామని వేం నరేందర్ రెడ్డి చెప్పాడని కొండా సురేఖ కూతురు సుస్మిత చెప్తున్నారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం తాను ఎవరికి ఎలాంటి ఫిర్యాదు చేయలేదంటూ తేల్చి చెప్పారు. దీంతో అసలు మంత్రుల మధ్య ఏం జరుగుతుంది, క్యాబినెట్లో ఏం జరుగుతుంది, సర్కార్లో ఏం జరుగుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారింది. నిన్న రాత్రి చాలా కీలకమైన కామెంట్లు, అంటే విపక్షాల కంటే ఘోరంగా సొంత క్యాబినెట్లో ఉన్న మంత్రి కూతురు సుస్మిత రెడ్డి సామాజిక వర్గాన్ని, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారు ఒకసారి చూద్దాం. టార్గెట్ చేస్తున్నారు కదండి బీసీలు అనేవి రాహుల్ గాంధీ అరుస్తుంటే ఇక్కడ రెడ్లందరూ కలిసి బీసీలను మమ్మల్ని తొక్కుతున్నారు కదా. వేం నరేందర్ రెడ్డి గారు ఉంటారు, కడియం శ్రీహరి గారు ఉంటారు, మన మాకు వరంగల్ అందరూ అదే కదండి. సీఎం ఇన్వాల్వ్మెంట్ కంపల్సరీ ఉంటుందండి. సీఎం ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇదంతా ఎందుకు జరుగుతుంది? అదే సీఎం ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా. ఎందుకు ఒక ఓఎస్సీ మీద ఇంత కక్ష కట్టాల్సిన అవసరం అయింది? ఒక బీసీ లేడీ మీద కక్ష కట్టాల్సిన అవసరం అయింది? యాజ్ అ డాటర్గా మా నాన్న దీంట్లో మా నాన్నని కానీ, మా అమ్మని కానీ, మా ఇప్పుడు సుమంత్ అనే అతన్ని కానీ, అతను మా ఫ్యామిలీ మెంబరు, వాడికి కానీ ఏమైనా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్. దీంట్లో పొంగులేటి హస్తం ఉన్నది, దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది, వేం నరేందర్ రెడ్డి హస్తం ఉన్నది. వాళ్ళు ముగ్గురు బాధ్యులు అవుతారు. వాళ్ళు ముగ్గురు బాధ్యులను చేస్తారు.
మాకు వేమనరేందర్ రెడ్డి ఆల్రెడీ అంతకు ముందు వరంగల్ ఈస్ట్ లో నించున్నారండి. వరంగల్ ఈస్ట్ మీద కన్నేసిండు ఆయన. ఎటు చేసి కొండా సురేఖని బయటికి పంపిస్తే వరంగల్ ఈస్ట్ ఆయన సొంతం అవుతుందని చూస్తున్నాడు. అది వరంగల్ ఈస్ట్ లో అంతకుముందు ఆయన నించున్నాడు, ఆయన కంటెస్ట్ చేసిండు, ఆయన ఓడిపోయిండు. సో ఇప్పుడు ఆ వరంగల్ ఈస్ట్ కోసం ఆయన ట్రై చేస్తున్నాడు. లేకపోతే ఏంది డ్రామా అంతేంది. ఇప్పుడు మా నాన్న వాళ్ళని మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడి 40 ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉన్నారు. వాళ్ళు ఎంత తొక్కాలనుకుంటే వాళ్ళు అంత పైకి ఎదుగుతారు. అనవసరంగా పెట్టుకుంటున్నారు. ఇదంతా సీఎం వేమనరేందర్ రెడ్డి అండ్ పొంగులేటి చేస్తున్నారు. నేను క్లియర్గా చెప్తున్నాను. డెక్కన్ సిమెంట్స్ గురించి అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్లో సుమంత్ను రోహిన్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడిండ్రు. దాన్ని బెదిరించుడు అన్నారు. సరే బెదిరించుడు అంటే ఎక్స్టార్షన్ అంటే పిస్తల్ పెడితే దాంట్లో రోహిన్ రెడ్డి ఉండాలి, అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి. ఎక్స్టార్షన్ చేసిండు అంటున్నారు కదా, పిస్తల్ అంటున్నారు కదా, రోహిన్ రెడ్డి అయితే ఉన్నాడు కదా, మరి రోహిన్ రెడ్డి సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు సీఎంఓనే మరి ఇప్పుడు సీఎం పెట్టించినట్టే కదా పిస్తల్. మరి ఆఫీస్ లో అండి ఎక్కడ అంటే పక్కన, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఇంటి పక్కన ఉన్న కార్యాలయం సీఎం తెచ్చిందా పిస్తల్? సీఎం ఇచ్చిండు ఆ పిస్తలు అంతే. సీఎం ఇచ్చిండు, రోహిన్ రెడ్డి నమ్మనాలి. ఇప్పుడు సుమంత్ ఎక్కడ కూర్చుంటే రోహిన్ రెడ్డి అక్కడ కూర్చోవాలి, సుమంత్ ఎక్కడ పోతే రోహిన్ రెడ్డి అక్కడ పోవాలి, సుమంత్ ఎక్కడ అరెస్ట్ అయితే రోహిన్ రెడ్డి అక్కడ అరెస్ట్ కావాలి. ఎవరు చేసినా కూడా రోహిన్ రెడ్డి సీఎం ఇద్దరు అరెస్ట్ కావాలండి. ఎందుకంటే రోహిన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఒక కేబినెట్ మంత్రి కూతురు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఆయనకు అత్యంత సన్నిహితుడు, అంబర్పేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన రోహిన్ రెడ్డి ఆయన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా ఖైరతాబాద్, ఆయన్ని ఇద్దరిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఈ అంశంపై కొండా మురళి కూడా రియాక్ట్ అయ్యారు. కొండా సురేఖ ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు, కొండా మురళి రియాక్ట్ అయ్యారు. దీనిపై బీఆర్ఎస్ కూడా దీన్ని పొలిటికల్గా మైలేజ్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ఖచ్చితంగా తీసుకుంటుంది, ఏ రాజకీయ పార్టీ అయినా తీసుకుంటారు కూడా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఈ అంశంపై రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఆ బిడ్డకి ఏం పదవి లేదు, అది ఏ పార్టీ మనిషి కాదు, దానికి స్వేచ్ఛ ఉంది, ఏం మాట్లాడిందో కూడా తెలియదు. నేను టార్గెట్ అంటూ కొండమురళిని చేస్తే నష్టం జరిగేది నాకు కాదు. నాకు ఎందుకంటే టార్గెట్ అయ్యి నేను గీడుకున్నా. దయచేసి నాకు ఒకరు టార్గెట్ కాదు, వాళ్ళు నాకు టార్గెట్ కాదు, నా రేంజ్ కూడా కాదు. అఫీషియల్గా సెక్రటరియట్లో జరగాల్సినవి రోహిన్ రెడ్డి గెస్ట్ హౌస్లో దొరకడం ఏంటి? అంటే ఈ రాష్ట్రంలో మంత్రివర్గం క్యాబినెట్ మీటింగులు అనేవి కేవలం ఒక ప్రహసనంగా మారిపోయిన, అది కేవలం ప్రజలకు కనిపించే డ్రామా. బట్ దేర్ ఈజ్ ఎ డీప్ స్టేట్ బిహైండ్ దిస్ క్యాబినెట్. ఆ డీప్ స్టేట్ రోహిన్ రెడ్డి గెస్ట్ హౌస్లలో జరుగుతుంది. రైట్, చూస్తున్నాం. తనకి ఎవరు టార్గెట్ కాదు, వాళ్ళ స్థాయి కూడా తనది కాదని కొట్టిపడేస్తారు కొండా మురళి. కొండా సురేఖ మాత్రం క్యాబినెట్కి వెళ్ళలేదు. ప్రవీణ్ కుమార్ ఇంకా అనుమానం వ్యక్తం చేస్తున్నారు, దీనికి ఏదో ఊడుపుటాని ఉందని. ఇదే అంశంపై చర్చిద్దాం. మాతో పాటు స్టూడియోలో ఉన్నారు వరంగల్ జిల్లాకే చెందిన బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే, మాజీ మేయర్ నన్నపనేని నరేందర్ గారు. నరేందర్ గారు గుడ్ ఈవినింగ్. నమస్తే. మాతో డిబేట్లు జాయిన్ అవుతున్నారు వరంగల్ జిల్లాకి చెందిన కాంగ్రెస్ నేత, కాంగ్రెస్ మహిళా నాయకురాలు రవల్ రెడ్డి గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రవల్ రెడ్డి గారు, మీరు ఇంతసేపు మాట్లాడింది నిన్న మొన్నటి నుంచి, మీరు అదే జిల్లా కాబట్టి మీకు ప్రత్యేకించి మళ్ళీ నేను వివరణ చెప్పాల్సిన పని లేదు. అసలు వరంగల్ జిల్లాలో ఏం జరుగుతుంది? క్యాబినెట్ మీటింగ్కి కొండా సురేఖ ఈరోజు హాజరు కాలేదు. ఆమె క్యాబినెట్లో ఉన్నట్టా, లేకుంటే ఆమె మరొకసారి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆమెనే స్వచ్ఛందంగా రాజీనామా చేసి జగన్ వెంట వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా అలా మళ్ళీ ఆమె రాజీనామా చేస్తారా? మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, బీసీలను అనగదొక్కుతుంది కాంగ్రెస్ పార్టీ, రెడ్డిలకు పెద్దపీట వేస్తుంది అని బయట విమర్శలు అవన్నీ పక్కన పెడదాం. ఎప్పటి నుంచో కొంతమంది చేస్తున్న విమర్శలు ప్రతిపక్షాలు చేస్తాయి. కానీ కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందిగా లేదా? కళ్యాణ్ గారు నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ, 10 టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు కొన్ని డౌట్స్ ఏదైతే నిన్నటి నుండి మొన్నటి నుండి అనుకుంటున్న డౌట్స్ క్లారిఫై చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నా మీద ఉంది. ఎందుకంటే ఈరోజు చాలా విఘ్నతతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. సుష్మిత గారు ఎవరు? కొండా సుష్మిత అంటే ఇప్పుడు ఈ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉందో
సురేఖ గారు చేసినా మురళి గారు చేసినా దాన్ని మనము పరిగణలోకి తీసుకోవాలి. అసలు సుష్మితకు పార్టీకి ఏం సంబంధము, పార్టీలో తనకేమైనా మెంబర్షిప్ ఉందా, లేకపోతే తను ఏమైనా పార్టీలో నాయకురాలా, తనకు పార్టీ ఏమైనా బాధ్యత ఇచ్చిందా, లేకపోతే ప్రజాప్రతినిధా అనేది ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కొండా సురేఖ గారు మీరు ఈ వారం నుండి 10 రోజుల నుండి పాపం తన మీద టెండర్ల విషయం అన్నా, పొంగులేటి గారి మీద అన్నా, ఏ రకంగా అన్నా కానీ తను ఒక చిన్న మాట కూడా ఎక్కడా స్పందించలేదు. ఈరోజు అంత ఏమంటారు చిలువలు పలువలు చేసి మాట్లాడినా కానీ కొండా మురళి గారు కూడా ఎక్కడ స్పందించారు. కొండా మురళి గారు అన్నది మీరు వినట్టున్నారు. రావాలి గారు కొండా మురళి గారు ఏమన్నారంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఇంకా మిగిలిన వేం నరేందర్ రెడ్డి ఏదో పేర్లు వస్తే వాళ్ళకు నా స్థాయి లేదు అన్నారు. వాళ్ళు నా స్థాయి కాదన్నారు. కళ్యాణ్ గారు ఒక్క నిమిషం, లెట్ మీ ఫినిష్. చెప్పండి. మురళి గారు ఏం మాట్లాడారంటే ఈరోజు మాకు సీఎం గారికి ఎక్కడా కూడా ప్రాబ్లమ్స్ లేవు, మా మధ్యలో ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. కొండా సురేఖ మాట్లాడుతున్నారు, లైవ్ లో మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. మాట్లాడారు ఆమె ఏం చెప్పారు మేడం? అదే చెప్పారు, వాళ్ళకు వదిలేసాను, వాళ్ళు మేము చూసుకుంటాము, మేము చూసుకొని మేము కోఆర్డినేట్ చేస్తామని చెప్పారు. వచ్చింది వాస్తవం పోలీసు వాళ్ళు అవన్నీ నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదండి. అవన్నీ మీ అన్ని తెలిసినవన్నీ అడగద్దు దయచేసి. నేను మీడియా వాళ్ళని ఎందుకంటే మిమ్మల్ని దాటేసి వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పి మీ ముందటికి వచ్చి నేను చెప్పడం జరుగుతూ ఉంది. కేవలం నేను కలవడానికి వచ్చాను, చెప్పాల్సిన చెప్పాలనుకున్నాను, చెప్పాను. వారం వాళ్ళకు వదిలేసి నేను వెళ్తా ఉన్నాను. ఆ సొల్యూషన్ వాళ్ళు చూసుకుంటారు. మీనాక్షి నటరాజన్తో భేటీ తర్వాత కొండా సురేఖ గారు అక్కడ మీడియా ఉంది కాబట్టి చెప్తున్నాను, అన్నీ మీనాక్షి నటరాజన్కి చెప్పేశాను, వాళ్ళకు వదిలేశాను, ఆమెనే నిర్ణయం తీసుకుంటుందని చెప్తున్నారు. అయితే ఆమెకి ఏం చెప్పారు మీనాక్షి గారికి కొండా సురేఖ అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే వరంగల్ జిల్లాలో కొంతమంది తనను టార్గెట్ చేస్తున్నారని, ఒక రెడ్డి సామాజిక వర్గం అని ఈ రోజు అనకపోవచ్చు, కొండా సురేఖ గారు గతంలో అన్నారు. రవల్ రెడ్డి గారు దానికి ఏం చెప్తారు? ఒకసారి చూద్దాం, మళ్ళీ ఒకసారి కొండా సురేఖ ఏమన్నారు? మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ మీనాక్షి మేడం గారి దగ్గరికి రావడం జరిగింది. ఏఐసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి దగ్గరికి వచ్చి నేను నా యొక్క ఆలోచనలు మరి నాకున్నటువంటి ఇబ్బందులు వారితోటి షేర్ చేసుకోవడం జరిగింది. వారందరూ కూడా కూర్చొని మాట్లాడి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పారు. అది వాళ్ళకు వదిలేసి నేను వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి వాళ్ళకే అప్పచెప్పి ఈరోజు ఏది నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను ముందుకు పోతానని మాట్లాడారు. ఆమె ఏం చెప్పారు మేడం? అదే చెప్పారు, వాళ్ళకు వదిలేసాను, వాళ్ళు మేము చూసుకుంటాము, మేము చూసుకొని మేము కోఆర్డినేట్ చేస్తామని చెప్పారు. వచ్చింది వాస్తవం పోలీసు వాళ్ళు అవన్నీ నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదండి. అవన్నీ మీ అన్ని తెలిసినవన్నీ అడగద్దు దయచేసి. నేను మీడియా వాళ్ళని ఎందుకంటే మిమ్మల్ని దాటేసి వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పి మీ ముందటికి వచ్చి నేను చెప్పడం జరుగుతూ ఉంది. కేవలం నేను కలవడానికి వచ్చాను, చెప్పాల్సిన చెప్పాలనుకున్నాను, చెప్పాను. వారం వాళ్ళకు వదిలేసి నేను వెళ్తా ఉన్నాను. ఆ సొల్యూషన్ వాళ్ళు చూసుకుంటారు. రైట్. మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్తో కొండా సురేఖ భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు ఆమె భేటీ అయ్యారు. చాలా అంశాలు, అంటే వరంగల్ జిల్లాలో తను ఏ రకంగా హ్యూమిలేషన్ చేస్తున్నారు కొంతమంది, అది ఒకే సామాజిక వర్గానికి చెందిన కొంతమంది, అందులో కడియం శ్రీహరి, ఆఫ్ కోర్స్ కడియం శ్రీహరి, బసవరాజ్ సారయ్య లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ మెయిన్గా వేం నరేందర్ రెడ్డిపై, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆయనపై, రాజేందర్ రెడ్డిపై, మిగిలిన చాలామంది ఇలాంటి నేతలందరిపై కూడా ఆమె ఫిర్యాదు చేసినట్లు మనకు తెలుస్తుంది. వాళ్ళంతా తనని ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. ఏం జరగబోతుంది అనేది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ టాపికే. మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్తో భేటీ అయిన ఆమె క్యాబినెట్ భేటీకి మాత్రం వెళ్ళలేదు. ఇది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. రాహుల్ రెడ్డి గారు చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి. ఇంతకుముందు సురేఖ గారు మాట్లాడిన మాటలు చూసాం.
ఇది ఏదైతే ఇంటర్నల్ పార్టీ ఇష్యూ, ఇది వేరే ఎక్స్టర్నల్గా ఎవరు ఇలా ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదని చెప్పి మా ఇష్యూ ఏదో మేము సాల్వ్ చేసుకుంటామని మా పార్టీ పెద్దగా ప్రతినిధిగా మీనాక్షి నటరాజన్ దగ్గర తన సాధక బాధకలు చెప్పుకోవడం అనేది కామన్. విత్ ఇన్ ద 4 walls చెప్పుకోవాలి. ఏ ఇష్యూ కాదు రవలి గారు, కాదు ఇది విత్ ఇన్ ద 4 walls కాదు. ఒక్క నిమిషం రవలి గారు, ఇది విత్ ఇన్ ద 4 walls కాదు కాబట్టి డిబేటబుల్ ఇష్యూ అయింది. ఎందుకంటే ఒక మంత్రి ఇంటికి పోలీసులు వెళ్ళారు నిన్న నైట్. ఈరోజు ఆ క్యాబినెట్ మంత్రి బీసీ ఇష్యూపై క్యాబినెట్ భేటీ అయితే ఆ క్యాబినెట్ మీటింగ్కి వెళ్లకుండా పీసీసీ చీఫ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళారు. కాబట్టి ఇది డిబేటబుల్ ఇష్యూ అయింది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర అంశం కాదంటారా మీరు ఇప్పటికి కూడా? నేనేమంటున్నా అంటే సురేఖ గారు క్యాబినెట్ మీటింగ్కి వెళ్తారా లేకపోతే ఇంత ఇష్యూ నడుస్తుంది బయట అన్ని రకాలుగా వేరే పార్టీ వాళ్ళు వక్రీకరించి మాట్లాడుతున్నారు కాబట్టి దీనికి ఒక కన్క్లూజన్ ఇవ్వాల్సిన బాధ్యత తన మీద ఉంది. కాబట్టి ఈరోజు మీనాక్షి నటరాజన్ గారి దగ్గరికి వెళ్లారనే విషయం మనకు కరెక్ట్గా క్లియర్గా కరెక్ట్గా తెలుస్తుంది. నిన్న పోలీసులు ఎందుకు వెళ్లారు, ఏ ఇష్యూలో వెళ్లారు అనేది మనకు అసలు పూర్తిగా ఎవరికి కూడా ఆ సమాచారం లేదు. తనకు కూడా అది అసలు తెలియదు. ఏదైతే అంటే ఒక మంత్రి దగ్గర అధికారులు పనిచేయొచ్చు, వెళ్ళొచ్చు, వాళ్ళని తీసేయచ్చు, దానికి పెద్ద చిల్వలు పల్వలుగా చేసి చూపించాల్సిన అవసరం లేదని నేను అభిప్రాయపడుతున్నా. ఎక్కడా కూడా ఈ రోజు కొండా మురళి గారు కానీ కొండా సురేఖ గారు కానీ వాళ్ళ కూతురు మాట్లాడిన మాటలను ఇక్కడ కూడా ఎండార్స్ చేసి మాట్లాడలేదు. కాబట్టి అది పెద్దగా మనం చర్చలోకి తీసుకోవాల్సిన అంశం కాదు. ఇది జస్ట్ టీ కప్లో తుఫాన్ లాంటిది. దీన్ని ఖచ్చితంగా మా మంత్రుల మధ్యలో ఏమైనా సమన్వయ లోపం ఉన్నా, ఏదైనా మాట అంటే ఏమంటారు కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నా ఖచ్చితంగా మాకు మేము మాట్లాడుకొని నిర్ణయించుకొని ఏది ఎట్లా సాల్వ్ చేసుకోవాలనే ఇష్యూలో మేము సాల్వ్ చేసుకుంటాము. ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అనేది కంపల్సరీ అనివార్యం. ఎందుకంటే ఈరోజు రేపు రాబోయే రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ 42% రిజర్వేషన్ విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాలి అనే విషయంలో ముందస్తుగా నిర్ణయించుకున్న క్యాబినెట్ మీటింగ్ కాబట్టి అందరూ మంత్రులు క్యాబినెట్ మీటింగ్ అటెండ్ అయ్యారు. సురేఖ గారికి ఇది దీనికంటే ఆ ఇష్యూకు క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే వేరే పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలను క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా పార్టీ ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్లాల్సిన దీనికంటే కూడా ఖచ్చితంగా, ఎందుకంటే ఆ ఇష్యూకు కొనసాగింపుగా ఉండకూడదు, దాన్ని కన్క్లూజన్ లో క్లోజ్ చేయాలనే అంశం మీద తను ఈ రోజు మీనాక్షి నటరాజన్ గారితో భేటీ కావడం వల్లనే తను బీసీ మీటింగ్ కి వెళ్ళలేకపోయింది. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, మాట్లాడదాం. నరేందర్ గారు, మీతో మాట్లాడే ముందు అందరు వెర్షన్ విన్నారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా ఇదే అంశంపై రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారు చూద్దాం, తర్వాత మీరు రియాక్ట్ అవ్వండి. కొన్ని సమస్యల్ని మేము రాజకీయంగానే ఎదుర్కోవాలి. ఈ క్రమశిక్షణ పేరుతోనే ఏది పడితే అది మాట్లాడే ఆలోచన నాకు లేదు. అసలు ఏం మాట్లాడారనేది నా దృష్టికి రాలేదు. ఒకవేళ మాట్లాడితే కూడా రాజకీయంగా దాన్ని పరిష్కారం చేసి ఆ రాజకీయంగా పరిష్కారం చేయనప్పుడు నా దగ్గర డిసిప్లిన్ శాఖలలో జోక్యం ఎక్కువైపోయింది. ముఖ్యమంత్రి కావచ్చు, మిగతా మంత్రులు ఆమె శాఖలో ఉన్న ఓఎస్డీని ఎట్లా తీసేస్తారు అనేది వాళ్ళు అడుగుతున్నారు. ఆమె ఓఎస్డీని తీసేయడం పట్ల ఆమె అడుగుతుంది మంత్రి. అచ్చా, ఓఎస్డీని ఎందుకు తీసేశారనేది నాకు తెలియదు. తెలుసుకున్న తర్వాత చెప్తాను. తీసేయడానికి ఏమైనా కారణం? క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కూడా ఏం సమాచారం ఉన్నట్లేదు, నాకేం తెలియదు అంటున్నారు ఆయన. అది పెద్ద చర్చించాల్సిన అంశం కాదు. చెప్పండి, అంటే వరంగల్ జిల్లా గురించి మీకు పూర్తి అవగాహన ఉంది. అక్కడ అసలు ఏం జరుగుతుంది, ఇంత రచ్చ ఎందుకైంది? దీన్ని చాలా చిన్న విషయంగా రవల్రెడ్డి గారు కొట్టేస్తున్నారు. కానీ ఒక క్యాబినెట్ మంత్రి క్యాబినెట్ సమావేశానికి పోకుండా ఇన్ఛార్జితో భేటీ కావడం, ఆ బీసీ బిల్లుకు సంబంధించిన అంశం చాలా కీలక అంశం. ఆమె ఒక బీసీ నాయకురాలు. మీరే ఆమెను ఒకసారి ఓడించారు, ఆమె చేతిలో ఒకసారి ఓడిపోయారు. మీకే బాగా తెలిసి ఉండాలి ఈ విషయం. అసలు ఏం జరుగుతుంది వరంగల్లో? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అన్నదే మోసపూరితమైనటువంటి పార్టీ. కారణము, ఈరోజు బీసీల గురించి 42% రిజర్వేషన్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టారు. వారికి అడ్వకేట్ జనరల్ గారు చెప్పే ఉంటాడు, ఇది సుప్రీంకోర్టులో కాదు ఏ కోర్టులో కూడా నిలబడదు అన్నది చెప్పే ఉంటారు. చెప్పినా కానీ అసెంబ్లీలో దాన్ని చట్టం చేసి గవర్నర్కి పంపి, గవర్నర్ కూడా దీంట్లో తప్పు చేసినట్టే. ఎందుకంటే గతంలో 2 సంవత్సరాల క్రితం మహారాష్ట్రలో ఇదే ఎన్నికలు జరిగితే ఇదే మరాఠీల మీద రిజర్వేషన్స్ ఏర్పాటు చేస్తే ఎన్నికలు రద్దయినాయి. మరి ఇదంతా తెలిసి దేశవ్యాప్తంగా తెలిసినటువంటి అంశాన్ని బీసీలను మోసం చేసి అణగారిన వర్గాలను మోసం చేసే ప్రక్రియను ముందుకు తీసుకొచ్చి ఎన్నికలు జరగకుండా మోసపూరితమైనటువంటి ఎత్తుగడను వేసి ఎవరిని మోసం చేద్దామని అంటే కాంగ్రెస్ మోసం కాదా ఇది? కాంగ్రెస్ ఒకవైపు మోసం చేస్తుంటే బీజేపీ కూడా ఉణుకదంపుడు ఊతగా వాళ్ళు కూడా దానికి బీసీలకు మేము కూడా మద్దతు అని చెప్పుకుంటూ పోతుంటే
రేపు పార్లమెంట్లో అది ఉండాలి. 9th షెడ్యూల్లో పెట్టాలి. 9th షెడ్యూల్లో పెట్టాలంటే దాని ప్రొసీజర్ గవర్నర్ నుంచి నీకు రాష్ట్రపతికి వెళ్ళాలి, రాష్ట్రపతి నుంచి క్యాబినెట్కి వెళ్ళాలి, క్యాబినెట్ నుంచి పార్లమెంట్కి వెళ్ళాలి, పార్లమెంట్ నుంచి 2 సభలలో పాస్ కావాలి, 2 సభల్లో పాస్ అయినాక గవర్నర్కి రావాలి, గవర్నర్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత 9th షెడ్యూల్లో పెట్టాలి. ఇది పెట్టినా కానీ దీంట్లో ఇప్పటివరకు జరిగినటువంటి మన రాజ్యాంగాన్ని రచించిన తర్వాత ఇప్పటివరకు సుప్రీంకోర్టు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది 9th షెడ్యూల్లో కూడా. ఇప్పుడు ఉంది, ఆప్షన్ ఉంది. లేకుండే తమిళనాడులో పెట్టినప్పుడు లేదు, ఇప్పుడు అవ్వచ్చు, ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది. అవును. కాబట్టి ఇంత ప్రక్రియను పక్కకు పెట్టి నేను మొత్తం బస్తీమే సవాల్ అన్నట్టుగా రేవంత్ రెడ్డి వచ్చి కామారెడ్డి డిక్లరేషన్ ఆ రోజు ఏ మోసంతో చేసినామని నువ్వు పెట్టి ఆ రోజు ఈరోజు ప్రజలను మోసం చేసి ఎన్నికలు చేసి బీసీలను మరోసారి మోసం చేసే ప్రయత్నం 420 హామీల మోసము 6 గ్యారంటీల మోసమే అంటే ప్రజలను రైతులను అన్ని రకాలుగా మోసం చేయడమే అంటే బీసీలను మోసం చేసే ప్రక్రియలో కొండా సురేఖను కూడా మోసం చేస్తున్నారా? ఇప్పుడు మోసాలు వేరు, ఈ ప్రభుత్వం చేసే మోసాలు వేరు, వ్యక్తుల యొక్క క్యారెక్టర్ అసెస్ వేరు. మళ్ళీ నేను వెరీ స్పష్టంగా చెప్పేది ఏంటంటే బీసీ అయినా కానీ రాజ్యాంగంలో చట్టం ప్రకారము ఏ విధంగా ఉంటుందో చట్టాలకు లోబడి బీసీ అయినా ఎఫ్సీ అయినా ఎవరైనా పనిచేయాలండి. అవును. దానికి లోబడి పనిచేయనప్పుడు ప్రజలు వ్యతిరేకిస్తారు. నువ్వు క్యాబినెట్లో ఉండు, ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండు, ఎందులోనైనా ఉండు. అవును. కానీ నీ యొక్క క్యారెక్టర్ అసెస్ నీకు చట్టం లోబడే ఉండాలి. అంతే కదా. నీకు కోర్టుకు లోబడే నువ్వు ఉండాలి. అవును. మరి ఉండాలి అనుకున్నప్పుడు ఇవాళ నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను ఈరోజు, ఇవాళ ఆ డక్కన్ సిమెంట్ అతను ఎందుకు రోహిన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిండు? అంత పెద్ద పారిశ్రామికవేత్త రోహిన్ రెడ్డి అనే జిల్లా అధ్యక్షుని దగ్గరికి ఎందుకు వెళ్ళిండు? దానికి సుమంత్ అనే ఓఎస్డీ ఎందుకు వెళ్ళిండు? అదే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాన్ని ఓఎస్డీ క్యాడర్లో పెట్టడం ఏంది? ఎన్నో పత్రికలలో కూడా వచ్చింది. ఏమని వచ్చింది? ఈయన బ్యూరోక్రాట్స్నే ధిక్కరిస్తాడు, అన్నిటి ఐఏఎస్ లో ఫోన్లు చేస్తున్నాడు, అన్ని ట్రాన్స్ఫర్లు అవుతున్నాయని ఎన్నో పత్రికలలో కూడా రావడం జరిగింది. అసలు పంచాయతీ మీరు అర్థం చేసుకోండి. అసలు పంచాయతీ ఏందండి? పంచుకునే దగ్గర పంచాయతీ కాదా? ఇవాళ మేడారం టెండర్లు ఆన్లైన్ టెండర్లు అండి. అవును. ఈ ఆన్లైన్ టెండర్లు లో బిడ్డింగ్ ఎవరికి వస్తే వాళ్ళకి ఇవ్వాల్సిందే, యాజ్ పర్ నామ్స్ ప్రకారం నోటికి ఇవ్వాల్సిందే. అటువంటిది మా తరఫున మనుషులకు రాలే అని నిన్న వాళ్ళ కూతురు అంటది. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి నా వాళ్ళకి రాలే అంటది. ఎవరిని? ప్రజల సొమ్ము దోచుకోవడానిక? బిడ్డింగ్ ఎవరికి వస్తుంది? మేడారం పనులు జరగాలి కదా. మేడారం పనులు జరగకుండా మీరు టెండర్ల కాడ గొడవ పడుతున్నారంటే మీ స్థాయి ఏడికి దిగదార్చుకుంటున్నారు అనేది ఇలా ప్రజలు గమనిస్తారు. ఇందులో రెడ్డి వర్సెస్ బీసీ పంచాయతీ కనిపిస్తుందా మీకు? వరంగల్ జిల్లాలో అట్లా ఏమైనా ఉందా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అగ్రవర్ణాలు ఎప్పుడైనా కానీ బీసీలను రానివ్వరు. ఎందుకు రానివ్వరు అనేది మీకు ఎగ్జాంపుల్ చెప్తా. 1935లో 10.3 ఆర్టికల్లో ఖచ్చితంగా బీసీలకు కూడా రిజర్వేషన్ రావాలని ఆనాడు అంబేద్కర్ గారు మొత్తుకున్నారు. కానీ 1946 ఏదైతే రాజ్యాంగ పరిషత్లో పెట్టినప్పుడు దాన్ని అగ్రవర్ణాలన్నీ తోసిపూసినాయి, దాన్ని పక్కకు నెట్టిపడేసినాయి. ఆనాడు నెట్టబడ్డటువంటిది మళ్ళీ తర్వాత జనతా పార్టీ 1977లో వచ్చినప్పుడు దీన్ని తెర మీదకి తీసుకొస్తే వాళ్ళు 6 నెలలు కూడా లేరు కాబట్టి తర్వాత విపి సింగ్ గారు మండల్ కమిషన్ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన దాన్ని కూడా ఎక్కడ నిలబడేసి ఆయన ప్రభుత్వాన్ని ఖతం చేసి పడేసారు కదా. అంటే ఇదంతా ఎవరు? అప్పుడు ఎవరి చేతులు ఉన్నది? 11 సార్లు పరిపాలించింది కాంగ్రెస్ కాదా? ఆనాడు 38 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి జయలలిత గారు ఆ రోజు పివి నరసింహారావు గారి దగ్గరికి వెళ్ళి ఆ రోజు వెంబడి ఉండి ఆ రోజు ప్రభుత్వం జయలలిత ద్వారా నిలబడ్డది కాబట్టి ఆ రోజు చేసి. మరి ఈరోజు బీజేపీ వాళ్ళు ఇదే మోడీ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఇవాళ రాష్ట్రంలో దాన్ని చేసిరు కదా. మోడీ దగ్గరికి అంటే కొండా సురేఖను కూడా అలా అనగదొక్కుతున్నారా అక్కడ జిల్లాలో? అలా కూతురు చెప్పినట్లు రెడ్డి సామాజిక వర్గం అంతా అనగదొక్కుతున్నారు అంటున్నారు. నిజమేనాది మీ జిల్లాలో? నేను చెప్తా ఇక్కడ, నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను, బీసీల అంశంలో మేము ప్రాణం ఇవ్వడానికి కూడా నిలబడతాం. కానీ క్యారెక్టర్ అసెస్ అనేది ఉంటుంది. ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎన్ని అట్రాసిటీ కేసులు అయినాయో అవన్నీ పరిశీలించండి. ఎందుకైతే అండి అక్కడ అయినా కేసులన్నీ ఎస్సీ ఎస్టీ బీసీల మీద అయినాయి. దేనికైతే అండి? ఏం పరిపాలన అండి ఇది? అంటే ఎవరు పెట్టారు? కొండా సురేఖ గారే పెట్టారు. అంతే కదా. అధికారం ఉన్నది కదా అని ప్రభుత్వం ఎవరిదైతే మా క్లోజ్డ్ డోర్స్ డిస్కషన్ అని అంటున్నారు. క్లోజ్డ్ డోర్స్ డిస్కషన్ అయితే ఇవాళ ఒక క్యాబినెట్ మంత్రి ఉన్నది, నువ్వు పోలీసు వాళ్ళని పంపినావు, నీ జులుం అన్నట్టే కదా.
ఎందుకు అరెస్ట్ చేయలేము మరి నువ్వు? సుమంత్ని పట్టుకొని పోతుంది కదా, నువ్వు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే నువ్వు బెదిరించి అరెస్ట్ చేస్తున్నావా? అది కూడా తప్పే కదా. ఇప్పుడు సుమంత్, రోహిన్ రెడ్డి అందరు కూర్చొనే కదా సెటిల్మెంట్ కూర్చున్నది, అందరికి తెలిసిన విషయమే. రావుల్ రెడ్డి గారు, ఇది పంపకాల్లో పంచాయతీది అని అంటుంది బీఆర్ఎస్ ఆరోపణ కూడా అదే. ఆ పంచాయతీ చెడింది కాబట్టి రోడ్డు ఎక్కింది, రోడ్డున పడింది. దక్కన్ సిమెంట్స్ ఎవరు, రోహిన్ రెడ్డి ఆఫీస్ ఏంటి, ఇది ఇక్కడ బీఆర్ఎస్ నుంచి వస్తున్న విమర్శ. ఇవన్నీ అభూత కల్పనలు, ఊహలు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కడా కూడా ఏ పోలీసు డిపార్ట్మెంట్ కానీ ఏ ఇన్వెస్టిగేషన్లో కానీ ఫలానా డక్కన్ సిమెంట్ తోటి, ఫలానా రోహిన్ రెడ్డి తోటి, ఫలానా సుమంత్ తోటి ఇట్లాంటివి జరిగినాయి, బేరసారాలు జరిగినాయి, బెదిరింపులు జరిగినాయి అని చెప్పి ఎక్కడా కూడా డెక్కన్ సిమెంట్ నేతలు బయటకు వచ్చి నేనేమంటున్నా కళ్యాణ్ గారు, ఈ రోజు అంటే ఇష్యూను బీసీ వర్సెస్ రెడ్డి వేసే ప్రక్రియను, లేకపోతే ఏదో బీసీ వర్గాన్ని ఏదో రెడ్డి వర్గము అణిచివేసే కుట్ర చేస్తుందనో మీరు తీస్తున్నారు కానీ తప్పు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది బీసీల పక్షపాతి పార్టీ. ఇప్పుడు మాట్లాడుతున్న అన్న నన్నపనే నరేందర్ అన్న గతంలో 2018 ఎలక్షన్లప్పుడు నేను చెప్తా 10% ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ 10% అందరు కలిసి అగ్రవర్ణాలు అందరు కలిసి రిజర్వేషన్ పాస్ చేసుకున్నారు. బీసీలకు ఏమైంది మరి? బీసీలు ఎందుకు చేస్తలేరు? ఇప్పుడు ఇదే భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు అయింది కదా, ఇదే వీళ్ళందరూ ఉన్నప్పుడు అయింది కదా, మరి బీసీలకు ఎందుకు చేస్తలేరు? బీసీలు ఏమని డిఫరెంట్ సబ్జెక్ట్. ఇప్పుడు కొండా సురేఖ గారి గురించి చెప్తున్నారు. రావుల్ రెడ్డి గారు చెప్పండి. కళ్యాణ్ గారు నేను చెప్పేది అదే. ఏమంటున్నా అంటే ఇదే కేసీఆర్ గారి హయాంలో బీసీ రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎలక్షన్లలో ఎందుకు తగ్గించి వీళ్ళు ఒప్పుకున్నారు? ఆ రోజే వీళ్ళు ఎందుకు వాళ్ళ తెలంగాణ విషయంలో వీళ్ళ మెడల్ వంచిన వాళ్ళ మీకు అవగాహన లేనట్టున్నది దాని మీద. బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 50% మీకంటే చాలా అవగాహన ఉంది, 50% లోబడి ఉండాలి. మీకంటే చాలా అవగాహన 50% లోబడి ఉండాలి, 50% లోబడి ఉండాలి. కోర్టులో డిస్మిస్ అవగాహన ఉన్నప్పుడు అప్పుడు 50% లోపు ఆగిపోయి ఎలక్షన్లు అయ్యాయి. ఇప్పుడు కూడా హైకోర్టు అదే రకమైన తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు మేము పట్టించుకోము, హైకోర్టులో ఉంది తెలుసుకోండి అంటుంది. ఇప్పుడు 50% అర్థం చేసుకోవాలి కళ్యాణ్ గారు. 15% ఎస్సీలకు ఆల్రెడీ రిజర్వేషన్ అయినది, 10% ఎస్సీలకు అయినది, మిగిలింది 26%. హైకోర్టు పూర్తి స్థాయిలో తీర్పు ఇవ్వలేదు. హైకోర్టు ఆల్రెడీ ఇచ్చిన తీర్పులున్నాయి కదా, అవి తప్ప అవన్నీ ఇచ్చిన తీర్పులున్నాయి కదా. ఎందుకు తొందరపడుతున్నారు? ఎందుకు తొందరపడుతున్నారు? నేను చెప్పేది కూడా వినాలి కదా. హైకోర్టులో ఇంకా 5 వారాలు పెండింగ్ ఉంది. 5 వారాల తర్వాత ఈ రోజు మాకు తీర్పు 42% కమిట్మెంట్ తో మేమున్నాం, 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే చెప్పే కులగణన వేయడం కానీ, లేకపోతే డెడికేషన్ కమిషన్ వేయడం కానీ, లేకపోతే ఎన్యూమరేటర్స్ ను పెట్టడం కానీ, ఇంత ట్రాన్స్పరెంట్ గా మేము సర్వే చేసి కూడా 2 సార్లు చట్టసభల్లో ఆమోదింపచేసుకుని ఏకగ్రీవంగా ఆమోదింపజేసుకున్న దాన్ని గవర్నర్ దగ్గర పెండింగ్ లో పెట్టిన దాన్ని మీరు బీజేపీ వాళ్ళని ఇంతవరకు ప్రశ్నించారు. ఈ రోజు మేమేమంటున్నామంటే 42% రిజర్వేషన్ కు ఇప్పటికి కూడా మేము కట్టుబడి ఉన్నాము. ఏదైతే 18th రోజు బీసీ జాక్ నేతలు బంద్కు పిలుపునిచ్చిలో ఆ బంద్కు కూడా మేము మద్దతు ఇస్తున్నాం అంటున్నాం. 100% ఈ రోజు హైకోర్టులో ఖచ్చితంగా మేము వాళ్ళకు సమాధానం చెప్పగలుగుతామనే నమ్మకం మాకుంది. బీసీ రిజర్వేషన్ 42% అనేది కాంగ్రెస్ పార్టీ మానసపుత్రిక, అది ఖచ్చితంగా దాన్ని అమలు చేసి తీర్తామని మేము ఇంత గంటాపదంగా చెప్తుంటే ఇంకా బీసీ వర్సెస్ రెడ్డిల పార్టీ అంటే మీరు మీ బీఆర్ఎస్ హయాంలో మీరు దొరల చేతిలో అణిగిపోయిల్లు కావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో అందరూ సమానంగా, అందరు మంత్రివర్గంలో సమానంగానే ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఎవరి ప్రత్యేకత వాళ్ళకు ఉందనే విషయాన్ని స్పష్టంగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. టెండర్ల విషయంలో కూడా మీరే అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు. సుష్మిత గారి విషయం మాట్లాడుతున్నారు కానీ కవిత గారు ఒక అడుగు ముందుకేసి వాళ్ళ నాన్న చుట్టూ మొత్తం దయ్యాలున్నాయి, భూతాలున్నాయి, మా నాన్నను కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భ్రష్టు పట్టించింది ఫలానా నేతలు అంటే దానికి శానిటీ ఉంటది.
ఎందుకంటే కవిత గారు ప్రజాప్రతినిధి, ఆ పార్టీ నుండి గెలిచిన నేత కాబట్టి తానేమన్నా గానీ శాండిటీ దాన్ని తీసుకోవాలి తప్ప సుష్మిత గారు అన్నారా, పార్టీలో సభ్యత్వం లేని వాళ్ళన్నారా, ఫలానా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కవిత గారికి జరిగిన అన్యాయం గురించి మీరు మాట్లాడండి, కవిత గారికి అన్యాయం జరిగిన విషయంలో మీరు మాట్లాడండి. కవిత గారు ఏవైతే ఆరోపణలు చేసిందో ఆరోపణల మీద నిజాలు మాట్లాడండి. ఈ రోజు అగ్రవర్ణాలు బీసీల గురించి మాట్లాడంగానే ఏదో ఒక అంశం ముంగట తీసి వేయడం తప్ప మీకు సోదరి అర్థం చేసుకోండి. 50% వినండి మీరు చెప్పినంత విన్నాను. మీరే సపోర్ట్ చేస్తలేరు కదా. ఇంత ముందు 50% లోబడి కళ్యాణ్ గారు క్లారిటీగా అడిగిండు, 50% లోబడి మీద ఏమన్నా బీసీల అణచివేతలాగా భావిస్తున్నారంటే మీరు కాదని మీరే ఒప్పుకున్నారు కదా. ఒప్పుకున్నప్పుడు కాదని ఒప్పుకోవడం కాదు, పంచాయతీ దేనికైందండి? నీ ప్రభుత్వంలో పంచాయతీ అయింది. సుమంత్ అంటేనే బ్యూరోక్రాట్స్ కు ఫోన్లు చేసి అక్కడ అడ్మినిస్ట్రేషన్ చేస్తాననేది పంచాయతీ. నీకు శ్రీనివాస్ రెడ్డి సురేఖ టెండర్ల పంచాయతీ అది బీసీలకు ఉన్న ఎఫ్సీలకు పంచాయతీ కాదు. బీసీల మీద కాంగ్రెస్ ఏం మోసం చేసి మీకేమైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్పిందా? లేకుంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎందుకు వేయాలి మరి? సుమంత్ గురించి ఎందుకు వేయాలి మరి ఇంటెలిజెన్స్ వాళ్ళు? పోలీసు వాళ్ళు ఎందుకు వేయాలి మరి ఇంటెలిజెన్స్ వాళ్ళు? నేను అడుగుతాను. ఇంటెలిజెన్స్ వాళ్ళు వేయాలా, వేరే వాళ్ళు వేయాలా, క్లారిటీ లేని ఎందుకు మాట్లాడతాం? మీలాగా ఆఫ్ నాలెడ్జ్ తో మేము మాట్లాడలేం కదా. బాధ్యతాయుతంగా ఉన్నాం. నీకేం బాధ్యత ఉన్నది? నీకేం బాధ్యత ఉన్నది? ఏ రోజు ప్రజాప్రతినిధి కాలేదు నువ్వు, ఇంకా నేను ఎమ్మెల్యే మేయర్ చేసిన నాలెడ్జ్ లేకుండా మాట్లాడతాం. మళ్ళీ నీకు అసలు 0.5 కూడా లేదు నాలెడ్జ్. నీకు ఏం మాట్లాడతావు? మాట్లాడతావు మాట్లాడు, ఒక మహిళలాగా మాట్లాడు, పద్ధతి లేకుండా మాట్లాడు. చట్టసభలలో ఇంత ప్రజాప్రతినిధులు ఏం మాట్లాడతావు నువ్వు? బీసీల గురించి నీకేం తెలుసా? బీసీల గురించి తెలుసు. గ్యారంటీలు 420 అబద్దాలు, 6 గ్యారంటీలు, పచ్చి అబద్దాలు చేయబట్టి ప్రజలు ఓటేసిల్లు. మొత్తానికి కొండా సురేఖ వర్సెస్ రెడ్డి మంత్రులు లేకుంటే రెడ్డి నాయకుల మధ్య వివాదం అనేది రగులుతుంది. అటు బీసీ రిజర్వేషన్లపై కూడా సుప్రీంకోర్టులో ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిన నేపథ్యంలో అంటే హైకోర్టులో తేల్చుకోవాలన్నారు. హైకోర్టు ఇంకా 4 వారాలు గడువు ఉంది కాబట్టి క్యాబినెట్ ఏం చేయబోతుంది, అసలు బీసీ రిజర్వేషన్ల పెంపుపై క్యాబినెట్ స్టెప్ ఏంటి, లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయా జరగవా? ఎందుకంటే పాత రిజర్వేషన్ల ప్రకారం జరుపుకోవచ్చని ఇటు హైకోర్టు చెప్పింది, అటు సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి పాత రిజర్వేషన్ల వైపే మళ్ళీ ప్రభుత్వం ఏమైనా వెళ్తుందా? పార్టీ పరంగా 42% ఇచ్చి ఎన్నికలకు వెళ్తుందా? కొండా సురేఖ వ్యవహారంపై రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు? తన మంత్రులతో, సహచర మంత్రులతో రేవంత్ రెడ్డి కూడా కొంత ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. తన క్యాబినెట్లో ఉన్న ఒక మంత్రి కూతురు తనపై ఇష్టానుసారంగా బీసీలు రెడ్డిలు అంటూ మాట్లాడడం, తన అనుచరులను తనను ఏదో దందాలు చేస్తున్నట్లు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు అని కొంత ఆవేదన కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇటు కొండా సురేఖ కూడా మీనాక్షి నటరాజన్తో తనకు వరంగల్ జిల్లాలో జరుగుతున్న అన్యాయం ఏంటో పూసగుచ్చి వివరించినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయబోతుంది, ఈ వ్యవహారానికి ఎలా ముగింపు పలకబోతుంది? 2 అంశాలు, ఒకటి కొండా సురేఖ వ్యవహారం అయితే మరొకటి బీసీ రిజర్వేషన్ల పెంపు వ్యవహారం. ఈ రెండింటికి ఎలాంటి ముగింపు రాబోతుందనేది మనం వేచి చూడాలి. ఇది ప్రైమ్ టైం డిబేట్.